Hello friends, welcome back to our channel. So I'm going to beach మాట ఈ సమ్మర్లో మంచిగా బీచ్ దగ్గర ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నా అండ్ మీకు కూడా చూపించేస్తా. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూసినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అలానే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ గో. వచ్చిందండి వయ్యారి. ఖలీఫా ఇల్లు ఎక్కడ? ఎవరండి? మియా ఖలీఫా. మియా కవిత అంటే నాకు అర్థం లేదండి. తెలీదా? అక్కడ ముందు అడుగుతా. మియా కవిత మీ పేరు తెలుగు చెప్పండి. ఆమె పేరే మియా ఖలీఫా. ఈ గొర్రె ఇవి మీవేనా? మాయండి. పిఠాపురం ఎటేనా తాత? పిఠాపురం ఎట్టాను చెప్తే తాగండి. పర్లేదు. వచ్చేసాము. సో ఈ ప్లేస్ మీ అందరికి తెలుసు కదా, ఉప్పెన సినిమాలో హీరోయిన్ బస్ దిగుతుంది కదా, అదే ప్లేస్. అండ్ కింద వాళ్ళిద్దరు కలుసుకుంటారు. అదే లొకేషన్ అయితే బాగుంది.
గాయ్స్ ఉప్పు కావాలన్నా వాటర్ కావాలన్నా రండి. చౌక చౌక ఇక్కడ. ఎంత పెద్ద గుంతలు పడతాయి చూడు. ఇసుక మొత్తం వెనక్కి పోతుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా, మనల్ని గుంజుకపోతున్నట్టు ఉంటుంది. ఇంకా తక్కువ ఇది ఎడబడ్డదే. ఎంత గుంత పడ్డదో చూసిరా, మొత్తం కాళ్ళు వెనక్కి గుంజుకపోతుంది. చచ్చిపోయింది పీత. పిల్ల పోయిపోయి నాకు వద్దా వెళ్తుంది. ఇది చూసారా, చాలా చౌక 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 చాలా చౌక. ఇది పీత అంటారు. ఇది వచ్చి వేరే చాలా టేస్టీగా ఉంటుంది. చౌక చౌక చాలా చౌక. కోటెక్దం దాకా సముద్రం నా మనసేమో అంతట్లో పడవ ప్రయాణం. ఎంత పెద్ద చూసినావా. అబ్బో చాలా బరువు ఉన్నది. పెద్ద బొచ్చు బీచ్లోంచి బయటకి. ఇది మామూలు బొచ్చు కాదు, నల్ల బొచ్చు. ఫ్రెష్ పీస్ అమ్మ. రెండు ఫ్రెష్ పీసులు వచ్చినాయి. దాంతోపాటు సొరచేప కూడా వచ్చింది. చౌక అంతా చౌక చౌక. గైస్ చూస్తున్నారు కదా, ఇతనైతే వల వేయడానికి వెళ్తుందనమాట సముద్రంలో. మేము అడిగాము, అంటే ఇప్పుడు వల వేస్తారా ఒకసారి అని అడిగితే, ఇప్పుడు వేస్తామమ్మా ఒక ½ అన్ అవర్లో వేస్తామని చెప్పారన్నమాట. సో వల వేయడానికి అయితే వెళ్తున్నారు. సో వల అంటే నేను ఏమనుకున్నానంటే జస్ట్ ఈ కార్నర్లో ఎక్కడ వేస్తారేమో అని అనుకున్నా. బట్ ఆయన అయితే ఈ సముద్రం లోపలికి వెళ్తూనే ఉన్నాడు. అసలు భలే ఆశ్చర్యం వేసిందండి. అసలు ఆయనకి గింత కూడా భయం లేదు. అసలు అలా పోతుంటే మా అక్క నేనైతే అసలు సౌండ్ లేకుండా అట్లనే అతన్ని చూస్తున్నమాట. సో ఎంత పెద్ద ఆలోచన కూడా దాన్ని కొట్టి ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. అతనికి ఈత వచ్చు కాబట్టి అంత ధైర్యంగా వెళ్ళిపోతుంది అనమాట. అదే మనం అనుకోండి ఇంకా వెళ్ళడమే ఉంటుంది, రావడం ఉండదు, డైరెక్ట్ అలా వెళ్ళిపోతామాట సముద్రంలోకి. సో ఆయన అలా మధ్యలోకి వెళ్ళిపోయి ఆ మధ్య లోపల వల వేసారన్నమాట. సో ఆయన బయటకు వచ్చినాక మేము అడిగేసాము, సో ఎప్పుడు మళ్ళీ వల బయటికి తీస్తారని అడిగితే ఇంకా ½ అన్ అవర్ టైం పడుతుందని అడిగారన్నమాట. సో ఇంకా మాకు లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా 6 అయితే ఇంకా అక్కడ ఉండకూడదు, ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయినాం. మొత్తానికి ఫైనల్లీ బీచ్కి వచ్చేసాం కదా, ఫుల్ ఎంజాయ్ చేసేసాం. అండ్ ఇంకా బాగా చూపిద్దాం అనుకున్నాం కాకినాడ బీచ్ అలా, బట్ ఐ హ్యావ్ నాట్ ఎ టైమ్. సో ఇక్కడతోనే ఎండింగ్ ఇచ్చేస్తున్నమాట, బికాజ్ ఐఎమ్ వెరీ టైర్డ్ యూనో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తున్నాం.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో బాయ్ గాయ్స్.